శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం ఆధ్యాత్మిక జగత్తులో చాలా కామన్గా వినేటువంటి కొన్ని పదాలు ఎప్పుడైతే ఒక సజీవమైనటువంటి ఒక వ్యక్తిని కానీ మనం చూసినట్లయితే ఆ వ్యక్తిలో ఆత్మ ఉంది అని దాని అర్థమని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఆత్మ అనే పదాన్ని మనం చాలాసార్లు ఆధ్యాత్మికంగా వింటూ ఉంటాం. దీంతో పాటు ప్రాణం అని కూడా అంటాం, అలాగే జీవుడు అని కూడా అంటాం. మరి ఆత్మకి, ప్రాణానికి, అసలు జీవుడికి ఈ మూడు ఒకటేనా, వేరువేరా? అలాగే ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రకృతి పురుషుడి యొక్క ఆట అని కూడా మనం ఆధ్యాత్మిక సభల్లో ప్రసంగాల్లో చాలా వింటూ ఉంటాం. మరి ఆ ప్రకృతి ఏంటి, ఆ పురుషుడు ఎవరు? కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలను, అంశాలను ఇవాల్టి మానసాలో మనం తెలుసుకుందాం. ఆత్మ, ప్రాణం, జీవుడు. ఆత్మ అనేటువంటిది ఒక సారం లాంటిది, సాక్రీన్ అని అంటారు. అంటే పెద్ద చెట్టు ఉంటుంది, చాలా పెద్ద చెట్టు ఉండొచ్చు, ఒక రావి చెట్టు ఉండొచ్చు, మర్రి చెట్టు ఉండొచ్చు. కానీ దాని యొక్క బీజం ఎంతో సూక్ష్మంగా ఉంటుంది. అంత సూక్ష్మమైనటువంటి ఆ బీజంలో కూడా అంత పెద్ద చెట్టు యొక్క జ్ఞానం ఉంటుంది. దాంట్లో జ్ఞానం అంటే అంత పెద్ద చెట్టు మొలకెత్తడానికి, చిగురించడానికి, పూలు పూయడానికి, పండ్లు కాయడానికి కావలసిన నిక్షిప్తమైనటువంటి జ్ఞానము అంతా కూడా ఆ చిన్న బీజంలో, కంటికి కూడా కనిపించిన బీజంలో ఉంటుంది, నిక్షిప్తమై ఉంటుంది. అదేవిధంగా ఆత్మ కూడా ఒక కంప్లీట్ జనన మరణ చక్రాల్లోకి వచ్చి ఏదైతే పాత్రను నటించాలో, ఎవరెవరితో ఇంటరాక్ట్ అవ్వాలో, ఎవరెవరితో కలిసి జీవించాలో, ఏ పాత్ర పోషించాలో, ఇలాంటి ఒక పెద్ద మానవ వృక్షం ఏదైతే ఉందో దాని తాలూకా సంపూర్ణ నిక్షిప్తమైనటువంటి జ్ఞానం, నిక్షిప్తమైనటువంటి శక్తి, ఆ సారమే ఆత్మ. పంచతత్వాలతో తయారైనటువంటి ఈ ప్రకృతి, ఇది ప్రకృతి నుంచి వచ్చింది, మళ్ళీ ప్రకృతిలోకే వెళ్ళిపోతుంది. ఈ ప్రకృతిలోకి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో, ఉదాహరణకి మన ఇంటికి మనము కరెంట్ కనెక్షన్ తీసుకున్నాం. కానీ ఆ కరెంట్ కనెక్షన్ మన ఇంట్లో పనిచేయాలి అంటే ఏముండాలి? తీగలు ఉండాలి, వైర్స్ ఉండాలి. ఒక్కసారిగా ఎప్పుడైతే మనం 2 వైర్స్ని కనెక్ట్ చేస్తామో ఇమ్మీడియట్గా, ఇన్స్టంటేనియస్గా ఆ తీగల గుండా కరెంటు, విద్యుత్ అనేటువంటిది ప్రవహించడం మొదలు పెడుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఆత్మ ఈ యొక్క ప్రకృతి యొక్క సంపర్కంలో, తల్లి గర్భంలో వస్తుందో ఇమ్మీడియట్గా ప్రవహించేటువంటి శక్తినే మనము ప్రాణము అని అంటాం. అందుకే మనం ఏమంటాం, ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అని అంటాం తప్ప ఎప్పుడన్నా ఆత్మ అనంత వాయువుల్లో కలిసిపోయిందని అంటామా? అనము. ప్రాణం కలిసిపోయింది అంటాం. అంటే ఆ పవర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఆ ఫ్లో అవ్వడం ఆగిపోయింది అన్నమాట. ఎందుకంటే దాంట్లోంచి బీజం వెళ్ళిపోయింది కాబట్టి. పవర్ కట్ అయినట్టు. పవర్ కట్ అయిందనుకోండి, మనకి ఎంత ఫ్యాన్సీ వైరింగ్ సిస్టమ్ ఉండి ఎన్ని ఫ్యాన్సీ ఎక్విప్మెంట్ ఉన్నా సరే పవర్ కట్ అయిపోతే అది ఇంకెందుకు పనిచేయదు. మనం మళ్ళీ ఇంట్లో కొవ్వొత్తు ఎక్కడుందా అని వెతుక్కోవాల్సిందే ఎవరైనా సరే. అదేవిధంగా ఎప్పుడైతే ఎంత సుందరమైనటువంటి దేహం అవ్వచ్చు, ఎంత ధనిక వ్యక్తి యొక్క దేహం అవ్వచ్చు, ఎంత విద్యావంతుని యొక్క దేహం అవ్వచ్చు, కానీ ఆ దేహంలో ఉన్నటువంటి పవర్, శక్తి ఏదైతే ఉందో ఆత్మ, అది వెళ్ళిపోతే అందులోంచి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది అనేసి చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆత్మ అనేటువంటి ఈ శక్తి మూలాధారం. ఈ మూలాధారమైనటువంటి శక్తి ఎప్పుడైతే ఈ యొక్క ప్రకృతిలోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఈ ప్రకృతిని నడిపించేటువంటి శక్తినే ప్రాణము అని అంటారు.
యోగ శాస్త్రంలో ఈ ప్రాణాన్ని నియంత్రించడానికే ప్రాణాయామాన్ని కనిపెట్టడం జరిగింది. దీన్ని ఒక క్రమ పద్ధతిలో ఈ ప్రాణాన్ని డైరెక్ట్ చేసినప్పుడు ఇది శరీరానికి మనసుకి ఎంతో ఆరోగ్యం ఇస్తుంది అని చెప్పి ప్రాణాయామము అంటే నియమానుసారంగా ప్రాణం శరీరంలో ఫ్లో అవ్వాలి అంటే ప్రాణాయామం చేయండి అన్నారు. దీనికి అనేక రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి యోగ శాస్త్రంలో కూడా 5 రకాల ప్రాణాలను కనిపెట్టడం జరిగింది. ఏదైతే మన పై భాగం యొక్క శరీరానికి ఒక రకమైన ప్రాణం, కింద భాగం యొక్క శరీరానికి ఒక రకమైనటువంటి ప్రాణం, ఊపిరికి ఒక రకమైనటువంటిది, ఏవైతే జీవ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయో మనలో డైజెషన్, హార్ట్ బీట్, దీనికి ఒక రకంగా, అలాగే లైఫ్ ఫోర్స్ కూడా వ్యాన అన్న పేరు పెట్టడం జరిగింది. అపాన, ఉదాన, వ్యాన అని ఇలాగా మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల దాని ఫంక్షనాలిటీ బట్టి, అంటే ఇది మన శరీరంలో చేసేటువంటి పని బట్టి, స్థానం బట్టి ఈ 5 రకాల ప్రాణాలని విభజించారనమాట. సో ఈ 5 రకాల ప్రాణాలు మనకి రక్తమాంసాలు కనిపించినట్టు కనిపించవు, కానీ ఆ ప్రాణాలు కానీ లేకపోయినట్లయితే మనం జీవించలేం. దీనికి చక్కని ఉదాహరణ, ఎప్పుడైతే మనకి ప్రకృతి సాంగత్యంలో ఎక్కువగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, చక్కగా చెట్లు మధ్య మంచి ఆక్సిజన్, మంచి ప్రాణవాయువు లభించే చోట ఎప్పుడైతే మనం ఉంటామో వ్యక్తి ఎలా ఉంటాడు, చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా అనిపిస్తారు. అదే ఫుల్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉన్న ప్రదేశం గుండా వెళ్ళొస్తే మనకి ఎలా అనిపిస్తుంది, వచ్చాక ఎలర్జీలు పట్టుకుంటాయి, తుమ్ములు పొందులవుతాయి, కొంతమందికి కళ్ళు మండిపోతాయి, కొంతమందికి దాహం వేస్తుంది. అది సూట్ కాదు. ఎందుకంటే ప్రకృతి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రకృతి వైద్యానికి చాలా చాలా ప్రాధాన్యత పెరగడం జరుగుతుంది. ప్రకృతి వైద్యం గురించి చాలా అవగాహన పెరుగుతుంది. ప్రకృతిలోనే, ఎందుకంటే ఈ శరీరం ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి ప్రకృతిలోనే దీంట్లో ఉండేటువంటి అనారోగ్యాన్ని తగ్గించే శక్తి ఉంది అని చెప్పి అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా మీరు వెళితే ప్రకృతికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, చాలా ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఎంత చిన్న ఆధ్యాత్మిక ఆశ్రమానికైనా వెళ్ళండి, అక్కడ ప్రకృతి లేకుండా ఉండదు. పూల కుండీల నుంచి పెద్ద పెద్ద వృక్షాల వరకు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ ప్రకృతి సాన్నిధ్యంలో ఈ 5 ప్రాణాలు, అందుకే పంచ ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాను అని అంటాం మనం కదా. తల్లి ఏమంటుంది పిల్లలతో, నా పంచ ప్రాణాలు నువ్వే అని అంటుంది. ఏంటా ప్రాణాలు? ఈ 5 ప్రాణాలు అన్నమాట. కాబట్టి ఈ పంచ ప్రాణాలు ఆత్మ ఏదైతే ఉందో అది సోర్స్ ఆఫ్ పవర్ అయినట్లయితే ప్రాణం అనేటువంటిది ఈ శరీరంలో వచ్చేటువంటి ఒక కరెంట్ కింద ఉంటుంది. దీని యొక్క స్థానము, దాని యొక్క పని బట్టి పంచ ప్రాణాల కింద విభజించడం జరిగింది. ఆత్మ ఏ దేహాన్ని అయితే ధారిస్తుందో ఈ రెండిటిని కలిపి జీవుడు అని అంటారు. ఉట్టి ఆత్మని జీవుడు అని అనరు, అలాగే ఉట్టి శరీరాన్ని కూడా జీవుడు అని కాదు. జీవుడు అంటే ఏంటి? దేనిలో అయితే జీవకళ ఉంది అని. జీవకళ అని దేన్నంటాం మనం? ఏదైతే దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుందో, మార్పు చెందుతూ ఉంటుందో. మనం పుట్టినప్పటి నుండి ప్రతి సెకండ్ మనలో మార్పు జరుగుతూనే ఉంది. అందుకే మనకి వృద్ధాప్యం వస్తుంది, అందుకే మనకి బ్రెయిన్ పెరుగుతుంది. ఇవి సడన్గా జరుగుతాయా? చూడండి, సడన్గా జరగవు. ఇప్పుడు మనల్ని రోజు చూసే వాళ్ళకి మనలో మార్పు కనిపించదు, కానీ మనల్ని అట్లీస్ట్ ఒక 1 మంత్ తర్వాత చూసినా, లేదంటే ఒక 1 ఇయర్ తర్వాత చూసినా కూడా అదే మీరు ఎంత మారిపోయారండి అని అంటారు. అవునా, నాకైతే ఏం తెలియట్లేదండి అని మనకు అనిపిస్తుంది. సో ఈ మార్పు అనేటువంటిది ఎంత స్లోగా ఉంటుంది అంటే, ఎలాగైతే భూమి తన చుట్టూ తను 24 గంటలు తిరుగుతుంది, 24 గంటల్లో పగలు రాత్రి మనందరం ప్రత్యక్షంగా మన కళ్ళతో చూస్తున్నాం. కానీ మనం ఒక్కసారైనా ఫీల్ అవుతామా? ఎందుకంటే ఆ చేంజ్ అనేటువంటిది ఎంత గ్రాడ్యువల్గా అర్త్ దాని యాక్సిస్ మీద రొటేట్ అవుతూ ఉంటుంది అంటే దాన్ని మనం ఫీల్ కూడా కాలేమన్నమాట. కాబట్టి ప్రాణము, జీవశక్తి, జీవ కళ అని దేన్నంటారు అంటే కేవలం మనిషిని కాదు, జంతువులు అవ్వచ్చు, మొక్కలు అవ్వచ్చు, చిన్నపాటి పురుగులు అవ్వచ్చు, దోమలు, బొద్దింకలు, అన్నీ
ఏవైనా సరే ఏదైతే దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ మార్పుని చెందుతూ ఉంటుందో దాంట్లో జీవకళ ఉంది అని మనం చెప్తాం. కాబట్టి ఇంత చిన్న ఆత్మలో అంత పెద్ద శక్తి అనేటువంటిది ఉంది. అందుకే ఆత్మ యొక్క శక్తిని మించినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేనే లేదు. మనం ఎంత న్యూక్లియర్ ఎనర్జీ అనుకోవచ్చు, ఇంకా ఏ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఈ ఎనర్జీలన్నిటికన్నా కూడా ఆత్మకున్నటువంటి శక్తి ముందు అవన్నీ దిగదడు. ఎందుకంటే ఆత్మ మనకు ఆధ్యాత్మికంగా మనకి తెలుసు, ఆత్మలాగా ఒక జన్మకి నటించదు, ఎన్ని జన్మలకు నటిస్తుంది. దాని ఈ అనంత సృష్టి చక్రంలో మ్యాక్సిమం ఆత్మ ఒకసారి పరంధామం నుంచి కిందకు వచ్చిందంటే 84 జన్మలు మ్యాక్సిమం తీసుకుని మళ్ళీ పవిత్రమే మళ్ళీ ఇంటికి వెళ్తుంది. ఇలా జన్మ జన్మలుగా నటించే మొత్తం రీలంతా ఇంత చిన్న కంటికి కూడా కనిపించినటువంటి ఆత్మలో ఉంది అంటే ఆ భగవంతుడు సృష్టించినటువంటి ఈ ఆత్మ ఎంత అద్భుతమైనటువంటిది. ప్రతి జన్మకి మనకెవరు స్క్రిప్ట్ రాసి ఇవ్వటం లేదు. ఈ జన్మలో నేను ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయాను అంటే నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో ఆత్మకు తెలుసు, అది అక్కడికి వెళ్ళిపోతుంది. అండమాన్ అంటే అండమాన్ వెళ్తుంది, కాశ్మీర్ అంటే కాశ్మీర్ వెళ్తుంది, లండన్ అంటే లండన్ వెళ్తుంది, అమెరికా అంటే అమెరికా వెళ్తుంది, తమిళనాడు అంటే తమిళనాడు వెళ్తుంది. ఇన్స్టంటేనియస్గా వెళ్ళిపోతుంది. ఆత్మ అది ఎక్కడికి వెళ్ళాలో నెక్స్ట్ వెళ్ళిపోతుంది. వెళ్ళి ఆ తల్లి గర్భంలో అక్యురేట్గా జన్మ తీసుకుంటారు. అందులో కన్ఫ్యూషన్ ఏమీ ఉండదు. సో ఒక్కసారి ఆలోచించండి, ఈ అనంత సృష్టి నాటకం అనేటువంటిది పరమాత్ముడు భగవంతుడు ఎంత అద్భుతంగా రచించాడు. అదేవిధంగా ఈ యొక్క జీవ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని కూడా ఎవరు గైడ్ చేయటం లేదు. మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు మనుషులు ఉన్నారు అంటే తల్లి తండ్రి పెంచుతారు. జంతువుల్లో కొన్ని జంతువులు మాత్రమే పిల్లల్ని పెంచుతాయి. పక్షులు కూడా కొన్ని రకాల పక్షులే పెరుగుతాయి, కానీ వాటంతట అవే పెరిగిపోతూ ఉంటాయి. అందుకే అంటారు ఏ దిక్కు లేని వాడికి భగవంతుడే దిక్కు అని చెప్పేసి. ఏ దిక్కు లేని వాళ్ళు అంటే ఎవరు అనాథలని కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనంత కోటి జీవరాశికి దిక్కు ఒక్క భగవంతుడే. అలాగే నారు పోసిన వాడు నీరు పోయడా అని అంటారు. ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని పరిస్థితుల కారణంగా కొంతమంది పిల్లలకి కావలసినటువంటి సంరక్షణ వాళ్ళకి లభించదు. కానీ అలాగే నా పిల్లలు పెరగటం లేదా, వాళ్ళు పెరిగిపోతున్నారు, పెద్దవాళ్ళు అయిపోతున్నారు. సో మానవ మేధస్సుకి కూడా అందనంత మేధస్సు భగవంతునిది. అలాగే ఈ అనంతమైన ప్రకృతిని చూడండి. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, హైదరాబాద్ లాంటి మహానగరంలో భయంకరమైన పొల్యూషన్ ఉంటుంది. అంత భయంకరమైన పొల్యూషన్ కూడా రోడ్డు పక్కన ఒక చిన్న మొక్క ఏదో మొలుస్తుంది. మీరు చూసారంటే దాని మీద సిమెంట్ పడి ఉంటుంది, ఒక్కొక్కసారి దుమ్ము పడి ఉంటుంది, అయినా అది పెరుగుతూనే ఉంటుంది ఆ మొక్క. సిమెంట్ పడని, కార్బన్ మోనాక్సైడ్ గ్యాసెస్ ఏంటి, పాయిజనస్ గ్యాసెస్ ఏంటి, దుమ్ము ధూళి అయినా ఆ మొక్క మాత్రం పెరుగుతూనే ఉంటుంది. సో భగవంతుడు సృష్టించినటువంటి ఈ జీవరాశుల్లో, ఈ జీవంలో అంత శక్తి అనేటువంటిది ఉందన్నమాట. దాన్నే ఆత్మశక్తి అని అంటాం. ఇదే ఆత్మిక శక్తి, ద పవర్ ఆఫ్ ద సోల్. అలాగే దీంట్లో ఉన్నంత మెమరీ కూడా దేంట్లోనూ లేదు. ఎందుకంటే గతం యొక్క స్టాక్ అంతా ఆత్మ మీద ఉంటుంది, భవిష్యత్తు యొక్క పాత్ర అంతా కూడా ఆత్మ మీద ఉంటుంది. సో రెండు ఉన్నాయి. నేను ఎన్ని జన్మలు తీసుకున్నానో అన్ని జన్మల్లో నేను చేసినటువంటి పాపపుణ్యాల యొక్క పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఆ కర్మ లెక్కాచారం యొక్క మిగులు తగులు ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంది. అలాగే నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ రోల్ కూడా ఇక్కడే ఉంది. అంటే ఎంత మెమరీ ఉంది ఆత్మలో. అందుకే ఆధ్యాత్మికత, ఆత్మ యొక్క అధ్యయనము అనేటువంటిది ఆధ్యాత్మికతలో ఉంది. స్వయం అంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంది. ప్రజాపిత బ్రహ్మ గారు వారి యొక్క డైరీస్ తర్వాత దొరికాయి అన్నమాట. అందులో బాబా ఎప్పుడూ కూడా ఇదే ప్రాక్టీస్ చేసేవారు. నేను ఆత్మను, ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మను, ఈ దేహాన్ని నడిపించేటువంటి శక్తిని అని వారు
తన యొక్క దేహ భ్రాంతి నుండి, దేహ భావన నుండి దూరం అవ్వడానికి చాలా చాలా సాధన చేశారు బాబా. అందుకే అందరికీ కూడా బాబా మామూలుగా ఒక వ్యక్తిలా కనిపించినా కూడా వాళ్ళకి ఎలా అనిపించేదంటే బాబా ఏదో తేలుతున్నారేమో అన్నట్టు అనిపించేదంట. ప్రాక్టికల్గా అంత లైట్గా ఇప్పుడే ఎగిరిపోతారేమో బాబా అన్నట్టు అనిపించేవారు. ఎందుకు? బాబా ఎప్పుడూ కూడా దేహ భ్రాంతిలోకి వచ్చేటువంటి వారు కాదు. ఆ సాధన చేశారు బాబా. రోజు రాత్రి పడుకునేటప్పుడు బాబా తన కర్మేంద్రియాలన్నిటికీ దర్బారు పెట్టేవారు బాబా. కళ్ళు, నువ్వు ఇవాళ ఏమన్నా తప్పు చేసావా? చెవులు, నువ్వు ఇవాళ ఏమన్నా వినకూడదు విన్నావా? నోరు, నువ్వు ఇవాళ ఎవరినన్నా దుఃఖించే మాటలు మాట్లాడేవా అని బాబా ఎలాగైతే తండ్రి తన పిల్లలకి శిక్షణనిస్తారో అలాగ తన కర్మేంద్రియాలని ట్యూన్ చేశారు బాబా. కళ్ళ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మేంద్రియాలైన మనస్సు, బుద్ధి, సంస్కారం. మనకందరికీ 3 రకాల ఇంద్రియాలు ఉంటాయి. సూక్ష్మేంద్రియాలంటే మనస్సు, బుద్ధి, సంస్కారం ఆత్మలో ఉంటాయి. జ్ఞానేంద్రియాలంటే ముఖంపై ఉండేటువంటి ఇంద్రియాలు. కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, స్పర్శ. ఇంకా కర్మేంద్రియాలు అంటే ఏంటి? నాలుక అంటే మన మాటలు, మాట్లాడే ద మౌత్, కాళ్ళు, చేతులు, ఎక్స్క్రీటరీ ఆర్గన్స్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్. ఇవి కర్మేంద్రియాలు. సో ఈ 13టిని కూడా బాబా ఆత్మశక్తి, ఆత్మ జ్ఞానం వల్ల వీటిని నియంత్రించారు బాబా. కాబట్టి ఎప్పుడెప్పుడైతే మనకు ఆధ్యాత్మికతలో మనకి చెప్పేది ఏంటంటే రోజులో కొద్దిసార్లన్నా కాసేపు ఈ బాడీ నుంచి నువ్వు డిటాచ్ అవ్వు. అప్పుడు నీలో ఎంత శక్తి ఉందో నీకు తెలుస్తుంది. మనం ఎంతెంతైతే నేను దేహం దేహం అనుకుంటూ దీన్ని అలంకరించుకోవడము, ఈ చుట్టాలంకాతలు పరిగెట్టడము, దీనికి మంచిగా కంఫర్ట్స్, లగ్జరీస్, ఎంతసేపు మనం ఈ బాడీలో ఎంతెంతైతే ఉంటామో ఏం చేస్తాం మనము చాలా లో ఎనర్జీలో ఉంటున్నట్టు. అందుకే పరమాత్ముడు శ్రీమద్ భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? కర్మ యోగిలాగా అయ్యి నువ్వు కర్మ చే. కర్మ యొక్క కాన్షియస్నెస్లో ఉండి కాదు, ఆత్మిక కాన్షియస్నెస్లో ఉంటూ, ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ కర్మ చేయడమే కర్మయోగిగా అవ్వడం. ఆత్మాభిమానిగా కర్మ చేయడం అంటే ఏంటి? నేను చేయించేటువంటి ఆత్మను ఈ ఇంద్రియాల గుండా నేను చేయిస్తున్నాను. చేసేది నేనే, కానీ వీటి ద్వారా నేను చేయిస్తున్నాను. ఇప్పుడు ఒక ఆపరేషన్ థియేటర్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు ఒక్కలే అన్నీ చేయరు. డాక్టర్ గారికి పెద్ద టీం ఉంటుంది. నర్సెస్ ఉంటారు, అందులో అసిస్టెంట్స్ ఉంటారు, హౌస్ సర్జన్స్ ఉంటారు, ల్యాబ్ వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి అక్కడ ఎక్స్రేలు అవి తీయడానికి, కాంప్లికేటెడ్ సర్జరీస్ అయితే అక్కడ ల్యాబ్ వాళ్ళు కూడా ఉంటారు, ఈసీజీ మానిటర్ చేయడానికి. ఇలా బోల్డ్ మంది ఉంటారు. కానీ ఫైనల్ జవాబుదారీ ఎవరు? ఎవరైతే కత్తి పెట్టి కోస్తున్నారో ఆ డాక్టరే జవాబుదారీ. అవునా కాదా? అదే విధంగా కళ్ళు, ముక్కు, చేతులు ఇవన్నీ కోఆర్డినేటెడ్గా చాలా యాక్టివిటీస్ చేస్తున్నాయి. ఇవన్నీ లేనిదే జీవుడు లేడు. కానీ ఫైనల్ అథారిటీ ఎవరు? ఆత్మ. అందుకని ఎంతెంతైతే మన రోజులో కొద్దిసేపు అయినా సరే విదేహి అంటే దేహానికి అతీతముగా విదేహి స్థితి యొక్క స్థితిని, నేను మస్తకం మధ్య మెరుస్తున్నటువంటి అతి చైతన్యమైనటువంటి శక్తి ఆత్మజ్యోతిని, నేను ఆత్మజ్యోతిని భృగిటి మధ్య నివసిస్తూ కళ్ళ ద్వారా చూస్తాను, నోటి ద్వారా మాట్లాడతాను, చెవుల ద్వారా వింటాను, కాళ్ళు చేతులతో కర్మలు చేస్తాను. ఇవి నా యొక్క కర్మచారులు. నేను ఈ మనసుకి యజమానిని, శరీరానికి కూడా యజమానిని అని ఈ విధమైనటువంటి ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం చేస్తున్న కొద్ది ఏమవుతుంది? ఆత్మలో ఏవైతే శక్తి ఏదైతే ఉందో ఇది ఇమర్జ్ అవుతుంది. చూడండి, మన ఇంట్లో అన్నీ ఉన్నాయి, కరెంటు ఉంది, అన్నీ ఉన్నాయి. నేను స్విచ్చే వేయలేదనుకోండి, ఎందుకన్నా పనికొస్తాయి ఇవన్నీ? స్విచ్ అయితే నేను వేయాలి కదా. స్విచ్ లేకపోతే ఇంట్లో ఎన్నున్నా సరే పనిచేయదు. అలాగే ఆత్మ ఉంది, ఆత్మలో శక్తి ఉంది, మంచి ఆరోగ్యకరమైన దృఢమైనటువంటి మంచి శారీరక దృఢత్వం ఉన్నటువంటి దేహము ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ స్మృతి అనేటువంటి స్విచ్ని పరమాత్ముడు ఆన్ చేయమంటాడు. ఏం స్మృతి? నేను దేహాన్ని కాదు, దేహాన్ని నడిపించే శక్తినైనటువంటి ఆత్మని.
అందుకే మహాభారత యుద్ధ సమయంలో కూడా అర్జునుడికి ఎప్పుడు మోహం పటాపంచలైంది? వాళ్ళని సోదరుల కింద, గురువుల కింద, తాతల కింద, మామల కింద చూసినంత వరకు అర్జునుడు వంటి మహావీరుడు యొక్క మోహం కూడా పటాపంచలు కాలేదు. ఎప్పుడైతే పరమాత్ముడు అర్జునుడికి ఆత్మజ్ఞానం ఇచ్చి, ఎప్పుడైతే అతనిలో వీరందరూ కూడా కేవలం పాత్ర నటిస్తున్నటువంటి వారే, ఈ దేహాలను నేను వధించినా వధించకపోయినా ఇవి ఏదో ఒక రోజు కాలగర్భంలో కలవాల్సినవే, శాశ్వతమైన ఆత్మని నేను ఎప్పటికీ చంపలేను అని ఈ విధమైనటువంటి ఆత్మజ్ఞానం వచ్చాకే అంతటి మహావీరుడైన అర్జునుడు కూడా ఆ విల్లును ఎత్తి యుద్ధం చేయగలిగాడు. ఇన్ ద సేమ్ వే ఒక రకంగా మన అందరం ఇప్పుడు ఒక మహాభారత యుద్ధంలోనే ఉన్నాం. మన లోపల ఒక మహాభారత యుద్ధం నడుస్తుంది, బయట ఒక మహాభారత యుద్ధం నడుస్తుంది. సో ఈ మహాభారత యుద్ధంలో మనం వీరులుగా పోరాడాలి అంటే దేహం అనుకున్నంత వరకు, దీని యొక్క ఆకర్షణలో, దీని యొక్క మోహంలో ఉన్నంత వరకు మనం పోరాడలేం. ఎందుకంటే బాడీలీ అట్రాక్షన్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ అట్రాక్షన్. దైహిక ఆకర్షణ అనేటువంటిది చాలా చాలా బలోపేతమైనటువంటి ఆకర్షణ. అందుకే ద సెన్స్ ఆఫ్ టచ్, స్పర్శ అనేటువంటి ఇంద్రియం చాలా పవర్ఫుల్. అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తల్లిని ఎలా ఐడెంటిఫై చేస్తుంది? స్పర్శ జ్ఞానంతోనే ఐడెంటిఫై చేస్తుంది. యాక్చువల్గా దీనికి చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు కంగారు టచ్ అని పెడతారు. కంగారు టచ్ అంటే ఎవరైతే పిల్లలు పుట్టినప్పుడే వీక్ హార్ట్ బీట్తో కొంతమంది పిల్లలు పుడతారు, కొంతమంది పిల్లల్లో రకరకాల ప్రాబ్లమ్స్తో, మెయిన్గా వాళ్ళంతటి వాళ్ళు శ్వాస తీసుకోలేకపోతారు, బ్రీత్ చేయలేకపోతారు. కొంతమంది పిల్లలు ప్రిమెచ్యూర్గా పుట్టేస్తారు, ఫుల్గా డెవలప్ కాకుండా. వాళ్ళకి ఏం చేస్తారంటే తల్లి హృదయానికి హత్తుకుని ఆ బేబీస్ని పడుకోబెడతారు. ఆ స్పర్శలో ఎంత శక్తి ఉంటుందంటే ఆ పిల్లలు మిరాక్యులస్గా వాళ్ళు తగ్గిపోతారు. దీనికి ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది, అది మనం ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం, ఈ కంగారు టచ్కి. ఎందుకంటే దేహం యొక్క ఆకర్షణ అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి ఆకర్షణ. కాబట్టి ఈ ఆకర్షణ ఏం చేస్తుంది? మనల్ని కిందకి తీసుకుని వస్తూ ఉంటుంది. కాబట్టి మనం రోజులో గంటకి ఒకసారైనా, లేదంటే మనం ఎక్కడికో వెళ్తున్నాము, మొబైల్లో అలాగా షార్ట్స్ చూసి రీల్స్ చూసుకునే బదులు కొద్ది క్షణాల పాటు అసలు నేనేంటి, నేనెవరు, నేను ఉదయం నుంచి నేనేం చేశాను, నా కళ్ళని నేను ఎలా యూజ్ చేశాను, నా నోటిని నేను ఎలా యూజ్ చేశాను, నా చెవులను నేను ఎలా యూజ్ చేశాను, హౌ డిడ్ ఐ యూజ్ దిస్ బాడీ, ఈ శరీరాన్ని నేను ఎలా వినియోగించాను, నా మనసుని నేను ఎలా వినియోగించాను అని మన మీద మనం ఎప్పుడైతే అటెన్షన్ అనేటువంటిది మనం పెట్టుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్నెసరీ వ్యర్థమైనటువంటి ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం దూరం అవ్వగలుగుతాం. కాబట్టి ఆత్మజ్ఞానం అనేటువంటిది చాలా 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 లోతైనటువంటి విషయం. దీన్ని మనం ఎంతెంతైతే ఆత్మక స్థితి యొక్క అనుభూతి చేస్తూ ఉండే కొద్దీ మనం ఆత్మజ్ఞానాన్ని ఇంకా సంపూర్ణంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. దీని యొక్క లోతును మనం తెలుసుకున్నప్పుడు సంకల్ప సిద్ధి కూడా మనకి లభిస్తుంది. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలో ఇంకొన్ని అంశాలు తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.